చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భక్తి పెరిగింది. దానివల్ల మీ ఒక విధంగా చెప్పాలంటే మీ ఆరోగ్యం కూడా బాగుపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇంట్లో వంటింట్లో కూర్చోవడం కంటే బయట పోయి వస్తే ఫ్రెష్ గాలి పీలిస్తే తద్వారా నూతనమైన ఆలోచనలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్క స్వచ్ఛ కుప్పం బాగా చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో చెత్త కనపడకూడదు. రోడ్డు మీద కనపడేస్తే ఆ చెత్త తీసి మీ పర్సులో పెట్టుకొని వెళ్ళాలి. మీరు తాగిన నీళ్లు మీ బాటిల్ రోడ్డు మీద వేయకూడదు. అది మీ బాధ్యత. ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రం మొత్తం ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి 143 ఎలక్ట్రిక్ శానిటేషన్ వాహనాలు పెట్టాం. 35,000 లెగసీ వ్యర్థాలని కలెక్ట్ చేశాం. 3 CNG ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకో పక్క చెత్త నుంచి సంపద తీయడానికి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, బయోడీజిల్ ఉత్పత్తి చేస్తున్నాం, సర్క్యులర్ ఎకానమీకి పోతున్నాం. నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఊర్లో కొంతమంది వచ్చేవాళ్ళు, పాత వస్తువులు ఇస్తే కొత్త వస్తువులు ఇస్తాం, డబ్బులు ఇస్తామని గట్టిగా అనౌన్స్మెంట్లు చేసేవాళ్ళు. అదే స్ఫూర్తితో ఈరోజు మీ అందరికీ ఒక వాహనాన్ని పంపిస్తున్నాను. మీ ఇంట్లో చెత్త ఉంటే పనికిరాని వస్తువులుంటే ఇచ్చేసి మీ ఇల్లు క్లీన్ అయిపోతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే అదే వెహికల్లో నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే ఈ ప్రభుత్వ విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా దారిలో చెత్త ఉన్నా దాన్ని కలెక్ట్ చేయడానికి కొన్ని వాహనాలు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ మనం చేయగలిగితే కుప్పమే కాదు రాష్ట్రం ఒక ఆదర్శం అవుతుంది. కుప్పానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కుప్పాన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేద్దాం. మళ్ళీ మళ్ళీ వాడుతున్నా. ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడికి వస్తే కొత్త అనుభూతి రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, స్వచ్ఛమైన తిండి తినాలి. రెండోది మీరు కూడా గౌరవంగా మాట్లాడాలి. ఎవరన్నా టూరిస్ట్ వస్తే వాళ్ళ జోబులు కొట్టేయాలనుకుంటే మాత్రం మళ్ళా టూరిస్ట్ రారు ఇక్కడికి. మీ ఇంటికి వచ్చినా గౌరవంగా అతిథిగా చూసుకోవాలి. అందుకే హోమ్ స్టే పెట్టాం, కంగొందులే పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క ఊర్లో ఒక 5-6 ఇళ్ళు హోమ్ స్టేగా తయారై కొత్త అనుభూతి కేంద్రం